హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు 90స్లో ఉన్న ఒక మంచి జ్ఞాపకాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. దూరదర్శన్ అనగానే నాకే కాదు, 90s కిడ్స్ ఎందరికో మరియు 80s ఇంకా అంతకంటే ముందు పుట్టిన వారందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శాంతి స్వరూప్ గారు. ఆయన ఇక లేరు అనే మాటను జీర్ణించుకోవటం అనేది ఆయన వార్తలు విన్న వారందరికీ చాలా కష్టమే. వారు 2 రోజుల క్రితం గుండెపోటుకి గురయ్యారంట. హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. శాంతి స్వరూప్ గారు తొలి తెలుగు న్యూస్ రీడర్, అలాగే యాంకర్ కూడా. నాకు వారి వాయిస్ ఇప్పటికీ కూడా గుర్తేనండి. పేరుకు తగ్గట్టుగానే వారి మాటలు చేతలు ఉండేవి. వార్తలు, సమాచారం, జాబులు జవాబులు, ధర్మ సందేహాలు, ఇలా ప్రోగ్రాం ఏదైనా ప్రేక్షకుల మదిలోకి ప్రశాంతంగా చొచ్చుకుపోయేలా చదివేవారు. అలా ఉండేది వారి ఉచ్చారణ, శైలి, స్పష్టత కూడా. ప్రస్తుత తరం యాంకర్స్కి, న్యూస్ రీడర్స్కి కూడా వారే గురువు. అప్పట్లో న్యూస్ చదవడానికి ప్రాంప్టర్లు లేవు. కాగితాల మీద రాసిన వార్తలు ముందుగానే చదివి గుర్తుపెట్టుకొని ఎటువంటి తప్పులు దొరలకుండా, తడబడకుండా చెప్పడం ఆయన ప్రత్యేకత. తెలుగులో దూరదర్శన్ మొదలైంది 1977లో. శాంతి స్వరూప్ గారు 1978లో దూరదర్శన్లో చేరారు. 1983 నవంబర్ 14న సాయంత్రం 7 గంటలకి తొలి తెలుగు బులెటిన్ని చదివారు ఆయన. అలా న్యూస్ రీడర్గా, యాంకర్గా ఆయన ప్రస్థానం రిటైర్ అయ్యే వరకు, అంటే జనవరి 7, 2011 వరకు సాగింది. 90లలో మేం పెద్దలతో పాటు పిల్లలం కూడా చాలా ఆసక్తిగా వీరి వార్తలు చూసేవాళ్ళం. చాలా ప్రశాంతంగా, నిదానంగా, స్పష్టంగా అచ్చు తెలుగులో ప్రతి పదం అందరికీ అర్థమయ్యేలా చదివేవారు. వార్తలు అందులో ఉన్న సారాంశాన్ని బట్టి చదివేవారు. సంతోషకరమైన వార్తలు సంతోషంగా చదివేవారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాస్త గంభీరంగా చదివేవారు. రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు గారి మరణ వార్తలు దుఃఖాన్ని దిగమింగుకుంటూ చదవటం నాకు ఇంకా గుర్తేనండి. అప్పట్లో టీవీలు కూడా చాలా తక్కువగా ఉండేవి. మాకు కూడా టీవీ లేదు. మా పెద్దనాన్న వాళ్ళకి సాలిడేర్ కలర్ టీవీ ఉండేది. వారింటికి వెళ్ళి చూసేవాళ్ళం. అలాగే చాలామంది కూడా వచ్చి చూసేవాళ్ళు. బాధతో పాటు అప్పటి తీపి జ్ఞాపకాలు కూడా నాకు ఎన్నో గుర్తొచ్చాయి. డయనోరా, ఒనిడా, ఫిలిప్స్ వంటి పాతతరం టీవీలు అప్పుడు కొంతమందికి మాత్రమే ఉండేవి. అలాగే అందులో దూరదర్శన్ వార్తలు, శని ఆదివారాల్లో సాయంత్రం హిందీ, తెలుగు సినిమాలు, చిత్రలహరి, ఆదివారం పొద్దున వచ్చే రామాయణం, మహాభారతం, ఇలా చాలా 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 మంచి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. ఎంతైనా ఆ రోజులే వేరు. శాంతి స్వరూప్ గారి భార్య రోజారాణి గారు కూడా న్యూస్ రీడర్, యాంకర్. తనంటే కూడా అప్పటి వారందరికీ ఇష్టమే. తాను కొన్నేళ్ల క్రితం క్యాన్సర్తో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచారు. తన ప్రత్యేకతమైన స్వరం ద్వారా ఎంతోమంది జ్ఞాపకాల జాబితాలో ఉండిపోయిన శాంతి స్వరూప్ గారు ఇక లేరు అనే బాధ నుండి మనలాంటి వాళ్ళందరం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నానండి. ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.